కృష్ణ మురారి జైలుకి వెళ్ళి దేవిని కలిసేలోపు నేనే దేవిని కలిసి తనకి చెప్పాలి. మురారికి గతం గుర్తొచ్చిందని, అన్ని విషయాలు తెలుసుకోవడానికి, కేసు విషయం తెలుసుకోవడానికి ఇప్పుడు తిరుగుతున్నాడని చెప్పాలి అని ముకుంద దేవిని కలవడానికి జైలుకి వెళ్తుంది. అక్కడ పోలీసు ఎవరి కోసం వచ్చారంటే దేవి కోసం వచ్చానని ముకుంద అంటే సరే అని చెప్పి దేవి దగ్గరికి పంపిస్తారు ముకుందని. ముకుంద దేవితో మాట్లాడి తిరిగి వస్తున్న టైంలో మురారిని కృష్ణ వాళ్ళ బాబాయ్ని కలవడానికి వస్తారు. అది చూసి ముకుంద ఒక సైడ్కి దాంకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక సైడ్ వెళ్ళిపోతుంది. కృష్ణను మురారి వాళ్ళ బాబాయ్తో మాట్లాడేసి మీరు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాం బాబాయ్ అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. అదే టైంలో కృష్ణ మురారి వాళ్ళ ఇంటి వాళ్ళతో ఇలా చెప్తారు. పరిమళ దగ్గరికి వెళ్ళాం, పెద్దమ్మ ఇలా మాట్లాడడం వాళ్ళ బాబాయ్ ఏ తప్పు చేయలేదని పరిమళ చెప్పిన మాటలు బట్టి అర్థమైంది. అసలు వాళ్ళ బాబాయ్కి దీనికి ఏ సంబంధం లేదని కూడా పరిమళ అన్నది. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, బ్లాక్ డ్రెస్, బ్లాక్గా ఉన్నాడు. తను హైట్ కూడా చాలా హైట్ ఉన్నాడు. తను పేరు శేఖర్ ఏదో అని చెప్పాడు అని అంటుంది. అది కాక నన్ను ఫస్ట్ పరిమళ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ వ్యక్తి ఈ వ్యక్తి సేమ్ అని కూడా చెప్పింది. అసలు ఆ వ్యక్తికి అంత అవసరం ఏంటో, నన్ను అంత డబ్బు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సినంత అవసరం ఏంటో అని కూడా అన్నది అని పరిమళ మురారి తన మాటలు వాళ్ళ పెద్దమ్మతో చెప్తాడు. సరే అదేనా కనిపెట్టు అని చెప్తుంది. ముకుంద ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి కృష్ణ ఏంటి ముకుంద ఏ మాటలకైనా రియాక్షన్ మారుతుంది, ఏంటి ఇంత భయపడుతుంది, ఈ విషయం తెలిసి ముకుంద ఎందుకు భయపడుతుంది, తనకి ఈ విషయానికి ఏంటి సంబంధం, ఈ కేసు గురించి మాట్లాడిన త్వరలో ముకుంద భయపడుతూనే ఉంది అని కృష్ణ తన ముకుందని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది తెలిసి ముకుంద గురించి ఏదైనా తెలుసుకుందామని కృష్ణ మురారితో సార్ ఈరోజు జైలుకి వెళ్ళాం కదా, తన సీసీ ఫుటేజ్ నాకు కావాలి అని అంటుంది. ఏంటి అని అనేలోపు సరే అంటుంది. ఈలోపు ముకుంద వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది. ఎవరితో ఇంత దినగా మాట్లాడుతుందని చెప్పి కృష్ణ ఒక చెట్టు చాటుకి వెళ్ళి వింటూ ఉంది. ఏంటి థ్యాంక్స్ సార్, ఈరోజు నన్ను ఎలాగోలా కాపాడారు. మరొకసారి ములాఖాత్ అడిగేటప్పుడు ముందు రోజు ఫోన్ చేస్తాను, మరొకసారి ఇవ్వండి సార్ అంటే తినకెందుకు ములాఖాత్, తినకెవరున్నారు జైల్లో కలడానికి అని కృష్ణకి డౌట్ వస్తూ ఉంటుంది. అయినా ఈరోజు ఎక్కడికి వెళ్ళింది తను, అక్కడికి ములాఖాత్ తీసుకుని వెళ్ళి కలవాల్సినంత అవసరం ఏంటి అని కృష్ణకి డౌట్ వచ్చి సార్ ఈరోజు ఎలాగైనా మనకి సీసీ ఫుటేజ్ కావాలని చెప్పి మురారి బుర్ర తింటుంది. ఏంటి తిని ఇలా చేసిందని చెప్పి జైలుకి వెళ్ళి సీసీ ఫుటేజ్ ఎవరు ఎందుకు అని అడిగేలోపు మీకు ఎందుకు చెప్తాను పదండి అని చెప్పి సీసీ ఫుటేజ్కి వెళ్తారు. పోలీస్ ఏంటి మీరు సీసీ ఫుటేజ్ చాలా అఫీషియల్, మీరు ఎవరు చూసిన వెంటనే డిలీట్ చేయండి, మీ ఫోన్కి పంపిస్తానని మురారితో ఆ పోలీస్ అనడంతో సరే అని చెప్పి సీసీ ఫుటేజ్ కృష్ణ ఒక్కదే చూస్తుంది. మీరు చూడకండి సార్, నేను ఒక్కదాన్నే చూస్తానంటే ఏంటి నువ్వు పోలీసా నేను పోలీసా అంటే ఎవరో ఒకరులేండి మన ఇద్దరిలో అని చెప్పి తను పక్కకు పంపించేస్తుంది. అందులో ముకుంద ఒక వ్యక్తిని కలవడం, మాట్లాడడం, మళ్ళీ వీళ్ళని చూసి దాంగొని సైడ్ నుంచి వెళ్ళిపోవడం అవన్నీ కృష్ణ అబ్జర్వ్ చేస్తుంది. ఎవరో వ్యక్తి అని ఆలోచించి ఇంటికి వచ్చేస్తుంది. నేను చూస్తానని మురారి అంటే అవసరం లేదులేండి అంటే మరి సీసీ ఫుటేజ్ ఎందుకు అడిగావని ఎప్పుడైనా అడిగితే నేను ఏం చెప్తానంటే టైమింగ్ కోసం అడిగానని చెప్పండి సార్, ఆ మాత్రం కూడా తెలియదా ఏం పోలీస్ ఆఫీసరో ఏంటో అని చెప్పి కృష్ణ మురారిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే ఒకసారి గట్టిగా ముకుంద అని గట్టిగా ఇంటికి వెళ్ళగానే పిలుస్తుంది. ఏంటి అంత గట్టిగా పిలుస్తున్నావంటే ఫ్లో కోసం సార్ అంటుంది. అవునా పిలు అనుకొని మురారి కామ్ అయిపోతాడు. ఏంటి నువ్వు ఈరోజు జైలు కిందకి వెళ్ళా, అక్కడ మనిషిని ఎందుకు కలిసావు, ఇక్కడ మురారి గారికి యాక్సిడెంట్ చేసిన వారు ఎవరి కోసం హెల్ప్ చేయడానికి వెళ్ళావా, లేదంటే నీకు తెలుసా నువ్వే చేపించావా, అందులో నీ హస్తం ఉందా అని కృష్ణ అడుగుతూ ఉంటుంది. ఏంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతున్నావని భవానీ అంటే ఉండండి అత్తయ్య అని చెప్పి అడుగుతూనే ఉంటుంది. అయితే ఆ కోపానికి భవానీదేవి పిచ్చిగట్ట పట్టిందా ఏంటో ఈ పిల్లకి, మురారికి ముకుందకి పెళ్లి చేస్తానని మాట విని పిచ్చెక్కిపోయినట్లు ఉందని చెప్పి గంతాడానికి పైకి వెళ్తుంది.
నువ్వు ఈరోజు వెళ్ళడం, చూడడం, ఒక వ్యక్తితో మాట్లాడడం అవన్నీ మేము చూసాం. ఎందుకు వెళ్ళావు? ఏంటి? అవన్నీ పిచ్చి పిచ్చి క్వెషన్‌లన్నీ ముకుందని ఊపిరి తీరకుండా అడిగితే, అవును నేనే చేశాను. అయితే ఇప్పుడేంటంటావు? అవును. నేనే యాక్సిడెంట్ చేపించాను. నేనే ప్లాస్టిక్ సర్జరీ చేపించాను. ఇప్పుడేమిటంటావు? తెలిసింది కదా పళ్ళకుండు అని కృష్ణతో ముకుంద గట్టిగా అంటుంది. అది విన్న భవాని కృష్ణని పిచ్చి పిచ్చి క్వెషన్‌లేస్తుందని కాల్చడానికి గంతెచ్చిన భవాని ముకుంద వైపు పడుతుంది. ఎందుకు నువ్విలా చేసావంటే, మురారి మీద ఉన్న పిచ్చి ప్రేమ నన్ను అలా చేపించింది అత్తయ్య అని అంటుంది. ఏదైనా సరే నువ్వెందుకు ఇంత దీనికి ఇదయ్యావు అని చెప్పి భవాని ముకుందన్ని షూట్ చేయబోతుంది.